సో బైబిల్ గ్రంథంలో చాలామంది మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ అనేటువంటి వారు ఉన్నారు. దెర్ ఆర్ సమ్ మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అనేటువంటి వారు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు అంటే చాలా పెద్దగా ఉంటారు, 7 అడుగులు ఉంటారు, చక్కటి దేహదార్ఢ్యం కలిగి ఉంటారు అని అనుకోవద్దు. పెద్ద ప్రవక్తలు అంటే, మేజర్ ప్రాఫిట్స్ అంటే ఎక్కువ కాలం ప్రవచించినటువంటి వారు. లాంగ్ పీరియడ్ దే గివ్ ప్రాఫెసీస్. వాళ్ళు ఎక్కువ కాలం ప్రవచన చేశారు. మరి మైనర్ ప్రాఫిట్స్ అంటే తక్కువ కాలం ప్రవచించిన వారిని మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు. ఆలోచించండి, మేజర్ ప్రాఫిట్స్లో ప్రధానంగా యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు ఇలాంటి వారు మేజర్ ప్రాఫిట్స్గా మనకు కనబడుతున్నారు. మైనర్ ప్రాఫిట్స్ అనేటువంటి వారు చివరు ఉంటారు. మలాకి, నహూము, ఆ తర్వాత హబక్కూకు ఇలాంటి వారందరూ కూడా మైనర్ ప్రాఫిట్స్ అని పిలుస్తారు. ఈ యొక్క మేజర్ ప్రాఫిట్స్లో ఒక ప్రముఖమైన వ్యక్తి, అతని పేరు ఎహెజ్కేలు. చెప్పండి, ఎహెజ్కేలు. అతని పేరు మీద ఒక ప్రత్యేకమైన గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎహెజ్కేలు ఒక గొప్ప ప్రవక్త అని చెప్పుకుంటాం. ఎహెజ్కేలు దేవునితో ఒక మంచి సహవాసం కలిగినటువంటి వాడు. ఎహెజ్కేలు అనేక ప్రత్యక్షతలను చూసినటువంటి వాడు. ఆ ప్రత్యక్షతల్ని ప్రజలకి అందించినట్లుగా మనం చూస్తుంటాం. బైబిల్లో ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా ఏ మాటను కూడా దేవుడు రాయించి పెట్టలేదు. ప్రతి మాటకు అర్థం ఉందండి. ఎహెజ్కేలు మన మాటకు అర్థం ఏంటంటే, ఎహెజ్కేలు అన్న మాటకు దేవుని శక్తి అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ అని అర్థం. అంటే దేవుడు శక్తినిచ్చేవాడు, దేవుడు శక్తిమంతుడు అనేటువంటి అర్థాన్ని కలిగినటువంటి పేరును పెట్టుకున్నాడు ఎహెజ్కేలు. ఎహెజ్కేలు జీవితంలో అనేకమైన ప్రాముఖ్యమైన ఘట్టాలు మనం చదువుతుంటాం, ధ్యానం చేస్తాం. చాలా సందర్భాలు ఎహెజ్కేలు గురించి కొన్ని విషయాలు మనం వింటూ వచ్చాం. Turn your Bibles to Ezekiel 34 chapter verse 4. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఎండిపోయిన ఎముకలతో ఇలాగనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు చెరపట్టబడి వారు బబులోను అనేటువంటి దేశంలో వారు నివాసం చేస్తున్నారు. ఎందుకంటే బబులోను సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజరు ఇశ్రాయేలుని చెరపట్టాడు. వాళ్ళని చెరపట్టి ఖైదీలుగా తీసుకెళ్ళి ఆ దేశంలో ఉంచాడు. ఆ దేశంలో ఉన్నప్పుడు వారు కేబారు నదీ తీరమున, అంటే కేబార్ అనే నది ఉంది, మీరు చూస్తున్నారు. సో ఈ నదీ తీరాన ఇశ్రాయేలు కాపురం ఉంటున్నారు. ఈ నదీ తీరాన వారు నివాసం ఉంటున్నప్పుడు ఎహెజ్కేలు అనేటువంటి ఒక దైవజనుడు, ఎహెజ్కేలు ప్రవక్తకు దేవుడు కొన్ని ప్రత్యక్షతనిచ్చాడు. ఇశ్రాయేలు ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఈ యొక్క కేబారు అనేటువంటి నదీ తీరం ఉన్నప్పుడు ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎహెజ్కేలు ఆ దేవుని హస్తము అతని మీదకి వచ్చినప్పుడు ఆత్మవశుడై ఉండగా, అంటే దేవుని ఆత్మ ఎహెజ్కేలు మీదకు దిగి వచ్చినప్పుడు ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు అతన్ని తోడుకుని వెళ్ళాడండి. దేవుడు అతని ఎత్తైనటువంటి పర్వతం మీదకు తోడుకు వెళ్ళి కొన్ని ప్రత్యక్షతలను ఇస్తున్నాడు, కొన్ని దర్శనాలు ఇస్తున్నాడు, కొన్ని కళలను ఇస్తున్నాడు. ఆ దర్శనాలలో ప్రాముఖ్యమైనటువంటి దర్శనము మనం ఈ రోజున చర్చించుకోబోతున్నాము. దేవుడు లోయ గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యాలీ ఉంది, మనకు కూడా చాలా వ్యాలీస్ తెలుసు కదండి. మీరు వైజాగ్ దగ్గర ఒక వ్యాలీకి ఎక్కువ సందర్శిస్తుంటారు చాలామంది. దాన్ని అరకు వ్యాలీ అని పిలుస్తారు. లోయలు అనమాట అది. ఆ కొండలు ఉంటాయి, ఆ లోయల్లో చాలా భయంకరంగా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు కూడా ఎహెజ్కేలుని ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఒక ఎత్తైన ప్రాంతానికి, కొండ శిఖరాన్ని తీసుకెళ్ళి, పర్వత శిఖరాన్ని తీసుకెళ్ళి అక్కడ ఒక దర్శనం ఇస్తున్నాడు. ఒక దర్శనాన్ని ఎహెజ్కేలు చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఒక లోయ కనబడుతుంది. ఆ లోయ అంతా కూడా ఎముకలతో నింపబడిందట. మీరు చూస్తున్నారు స్క్రీన్లో. ఆ యొక్క లోయ ఎముకలతో ఉంది, స్కెల్టన్స్తో ఉంది, అస్థి పంజరాలతో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, చనిపోయినటువంటి వారు అక్కడ పాతిపెట్టబడితే ఆ పాతిపెట్టబడినటువంటి వారి యొక్క శరీరం పోయింది, చర్మం పోయింది, మజిల్ పోయింది, మెయిన్ ఆర్గన్స్ అన్నీ కూడా డీకంపోజ్ అయిపోయి మట్టిలో కలిసిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటి చెప్పండి? ఎముకలు మాత్రమే. చూడండి, ఒక అస్థిపంజరం తయారవ్వాలంటే, అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మాంసము, ఊపిరితిత్తులు, గుండె, కాలేయము, నరాలు ఇవన్నీ పోయి ఒక స్కెల్టన్గా మార్చబడాలంటే సుమారుగా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది బాడీ డీకంపోజిషన్. చూడండి, ఒక 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎలా ఉంటాయి, 20 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎలా ఉంటాయి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ యొక్క లోయలో ఈ ఎముకలు ఉన్నాయి, ఆ లోయలో అస్థిపంజరాలు ఉన్నాయి. అటువంటి లోయకి దేవుడు తీసుకెళ్ళాడట. దేవుడు తీసుకెళ్ళి ఒక ప్రశ్న అడిగాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు.
ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ శ్మశానం వాటికి తీసుకెళ్ళి ఆ శ్మశానంలో ఉన్నటువంటి అవన్నీ కూడా పైకి తీసేసి లోపల కొద్ది తవ్వితే అన్నీ ఏం కనబడుతూ ఉంటాయి? ఎముకలు అస్థిపంజరాలు కనబడతాయి కదా. అవన్నీ ఒక చోట పోగేసేసి ఇప్పుడు ఎవరన్నా బాబు బ్రదర్ గారు వీటికి జీవం వస్తాయని అడిగితే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారమ్మా? వాటిల్లో జీవం ఎలా వస్తుందండి? జీవం పోయి కొన్ని సంవత్సరాలు అయిందని అంటారు కదా. అదే ప్రశ్న యెహెజ్కేలుని అడిగాడు ప్రభు, అయ్యా నరపుత్రుడా, వీటికి ఈ ఎముకలు బ్రతకగలవా అని అంటే ఆ యెహెజ్కేలు అన్నాడు, దేవుని ప్రవక్త అన్నాడు, అది నీకే తెలుసు కదా ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? అది నీకే తెలుసు కదా ప్రభువా అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ఆజ్ఞాపిస్తాను, నేను నీ మీద ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని ఉంచుతాను, నువ్వు ఆజ్ఞి, నువ్వు కమాండ్ చేయి, నీవు దానికి ఆదేశాలు ఇవి అని ఎప్పుడైతే చెప్పగానే దేవుని శక్తితో నింపబడినటువంటి యెహెజ్కేలు ఆ ఎముకలతో మాట్లాడుతున్నాడు, ఎముకల్ని ఆదేశిస్తున్నాడు. ఎప్పుడైతే ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, మరొకసారి చెప్పండి, ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. దేవుని ఆజ్ఞ మేరకు ఎండిన ఎముకల్లో జీవాత్మ ద్వారా బ్రతుకున్నట్లుగా ప్రవచింపగా ఆ ప్రాంతంలో అద్భుతం జరిగింది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఆ ఎముకలట ఆ గడగడగడగడని శబ్దం చేస్తున్నాయట. ఆ ఎముకలు గడగడ శబ్దం చేస్తూ ఎముకలు ఒకదానికొకటి ఏమవుతున్నాయి? కలుసుకుంటా ఉన్నాయి. మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటే ఆ 206 ఎముకలు విడిపోయిన ఎముకలు ఎప్పుడైతే దేవుని మాటకు, ఎప్పుడైతే యెహెజ్కేలు దేవుని ఆజ్ఞతో నింపబడి, దేవుని అభిషేకంతో నింపబడి ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు, ప్రవచనాన్ని రిలీజ్ చేసినప్పుడు ఎముకలు కలిసిపోతున్నాయట. ఎముకలు కలిసిపోవడం మాత్రమే కాదు, ఎముకలు కలిసిపోయిన తర్వాత వాటికి నరాలు ఏర్పడతా ఉన్నాయి. నరాలు ఏర్పడటం మాత్రమే కాదు, మాంసం ఏర్పడతా ఉంది. మాంసంతో పాటు మజిల్ ఏర్పడతా ఉంది. నిజంగా కొద్దిసేపటికే ఎముకలు ఒక మనిషిగా తయారైనవి, ఎముకలన్నీ కూడా మనుషులుగా తయారైనవి. సచ్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ వాస్, సచ్ ఏ మిరాక్యులస్ థింగ్ ఇట్ వాస్. ఆ లోయలో అద్భుతం జరుగుతూ ఉంది. యెహెజ్కేలు మంత్రముగ్ధుడైపోతున్నాడు. ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్? ఇది మనిషి వల్ల సాధ్యం కాదే. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై డియర్ పీపుల్, దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఎండిన ఎముకల్లో జీవాన్ని ఇవ్వగలిగినటువంటి మన దేవుడు, హల్లెలూయా. ఉడికిన శార గర్భాన్ని తెరవగలిగినటువంటి దేవుడు, మృతతల్యమైనటువంటి శరీరాన్ని కూడా తిరిగి జీవింప చేయగలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈ రాత్రి కాలంలో నీ జీవితం ఎండిపోయిందా పాస్టర్ గారు? ఏం చెప్పమంటారండి? భయంకరమైన పేదరికం అండి. తినడానికి కూడా ఆహారం లేదు, కట్టుకోవడానికి సరైన బట్ట లేదు, ఇంటి అద్దె కట్టడానికి కూడా మాకు స్తోమత సరిపోవట్లేదండి, ఎండిపోయాం సార్, ఎండిపోయిన పరిస్థితి అండి అని అంటున్నావా? మై గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. నా దేవుడు ఎండి పరిస్థితిని ఏం చేయగలడు? ఆయన తిరిగి జీవింప చేయగలడు. ఒకవేళ మారాలా ఉందా నీ జీవితం? మారా అంటే చేదు అని అర్థం. చేదు లాంటి నీ జీవితమా? ఎవరితో చెప్పుకోని సమస్య, పేదరికమా? ఒకవేళ రోగములా? శరీరంలో ఆ రోగము ద్వారా ఎంతగానో కృషించిపోతున్నావా? రాత్రి నిద్ర పట్టలేక విసిగి వేసారుతున్నావా? కుటుంబంలో పిల్లలు, వయసుకు వచ్చిన పిల్లలు మాట వెనక నీ మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఎంతో వేదన చెందుతున్నావా? నా పిల్లల ప్రయోజకులుగా మార్చబడాలి. మా జీవితం మారా అండి, చేదైపోయిందండి. మా జీవితంలో ఎప్పుడు మధురం చూస్తాం, మా జీవితంలో ఎప్పుడు ఆనందాన్ని చూస్తాం, మా జీవితంలో ఎప్పుడు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటాం అనేటువంటి ఒక మీమాంసతో ఒక రకమైనటువంటి భయంతో ఈ ప్రాంతానికి వచ్చావా? లెట్ మీ టెల్ యూ యాజ్ ఎ గాడ్ సర్వెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఎండి పరిస్థితిని ఆయన జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. మారా జీవితాన్ని మధురంగా చేయగలడు. మారా జీవితాన్ని మధురంగా చేయగలడు. నీ జీవితాన్ని మధురంగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. నీ జీవితం మధురంగా మార్చడం కొరకే ఆయన పరమును విడి ఈ లోకానికి వచ్చారు. నీ జీవితాన్ని మధురంగా మార్చడం కొరకే ఆయన గవిని ఎదుట శ్రమ పొందాడు. నీ జీవితాన్ని మధురంగా మార్చడం కొరకే రక్షణతోనూ, విమోచనతోనూ, పాపక్షమాపణతోనూ ఆ పరలోక రాజ్య ప్రవేశమునికి ఇవ్వడం కొరకు ఆయన దారదారులుగా శిలువలో ఆయన తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చాడు. నీకోసమే, నీకోసమే, నీకోసమే. నువ్వు ఎప్పుడైనా డిడ్ యు ఎవర్ ఆస్క్ గాడ్, ఫాదర్ జీసస్, సో వై డిడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఎందుకయ్యా నా ఇవన్నీ చేసావంటే జీసస్ ఆన్సర్ ఏంటి తెలుసా? యేసయ్యా ఎందుకయ్యా మేకులు దిగ్గొట్టించుకున్నావు? ఎందుకయ్యా ఆ తల్లో ముళ్ళ కిరీటం? ఎందుకయ్యా ఆ పక్కలో బళ్ళిపోటు? ఎందుకయ్యా కొరడాలతో నువ్వు కొట్టబడ్డావు? అంటే జీసస్ గివ్స్ ఎన్ ఆన్సర్ దట్ ఈస్ జస్ట్ ఫర్ యూ, దట్ ఈస్ జస్ట్ ఫర్ యూ. నీకోసమే.
నీ కొరకే. ప్రభు అంటాడు, he stretched out his arms and he tells you this all has been done just for you. ఇదంతా జరిగింది ఎందుకు తెలుసా? నీ కొరకే, నీ కొరకే. దేవుడు నీ గురించి ఎంత అద్భుతమైన రీతిలో ఆలోచన చేస్తున్నాడో మీరు చాటు చేశారా? జగత్తు పునాది వేయబడే క్రితమే క్రీస్తులో దేవుడిని ఏర్పాటు చేశాడు. జగత్తు పునాది వేయబడ నువ్వు పిండముగా రూపించబడ క్రితమే, నీకు అసలు ముఖ కావళ్ళకి రాకముందే ఎముకలు ఆ యొక్క చూలాలి గర్భంలో ఎముకలు ఇంకా తయారవకముందే, బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ యువర్ స్కెలిటల్ సిస్టమ్, నీ స్కెలిటరీ సిస్టమ్ ఇంకా ఫామ్ అవ్వక క్రితమే గాడ్ నోస్ యూ. దేవుడు నేను ఎరిగినటువంటి వాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, సైంటిఫిక్ టర్మినాలజీ మేము ముందుంచాలంటే జైగోట్ అంటారు. అంటే గర్భంలో ఆ పిండం ఉంటుంది చూసారా, చిన్న అణువుగా ఉంటుంది, దాన్ని ఏమంటారు? జైగోట్ అంటారు. ఆ జైగోట్గా ఉండ క్రితమే జీసస్ న్యూ యూ. ప్రైజ్ ది లార్డ్. జీసస్ నోస్ యూ. దేవుడు నేను ఎరిగినటువంటి వాడు. అది ఆయన సంకల్పం, అది ఆయన ఉద్దేశం. ఎంత ప్రణాళికలు ఆయన పట్ల కలిగి ఉన్నాడో మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మనం చూస్తే ఎండిన ఎముకల్లో జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, నిజంగా ఎడారిలో నదులను ప్రవహింప చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. హాగరు ఎడారు బెహెర్షెబా అనేటువంటి అరణ్యంలో, ఆ యొక్క భయంకర ఎడారులో దాహం కోసం అలమటిస్తుంది, నీటి కోసం అలమిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రాంతాల్లో నీటి ఓటను సృష్టించలేదా? ఇప్పుడైతే చర్మంతో కప్పబడి ఆ లెక్కింప శక్యము కానీ గొప్ప సమూహంగా మార్చబడినప్పుడు వాటిలో జీవం లేదండి. ఏమండి, అవైతే మాంసం కప్పబడింది, ఆ తర్వాత నరాలు వచ్చినాయి. వాళ్ళైతే చర్మం కప్పబడింది కానీ వాటిలో జీవం లేనప్పుడు ఇప్పుడు అంటున్నాడు ఏమని తెలుసా? ప్రభు యెహెజ్కేలుతో చెప్తున్నాడు, ఇప్పుడు ఊపిరిని విడిచిపెట్టయ్యా, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నా నామం పేరట నా శక్తి చేత నువ్వు ఊపిరిని విడిచిపెట్టు. సో ఊపిరి రా అని ప్రవచించు, ఊపిరి రా అని ఎప్పుడైతే పలుకు అని ప్రభు ఎప్పుడైతే చెప్పగానే ఊపిరి కోసం ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవచించాడో అవన్నీ కూడా ఊపిరిని పోసుకున్నాయి. అవన్నీ కూడా బ్రతికి అవి గొప్ప సైన్యంగా నిలిచారట. అది గొప్ప సైన్యంగా కదలాడుతూ ఉన్నాయి. గొప్ప సైన్యంగా ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మారిపోయినాయి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. దిస్ ఈజ్ వాట్ యెహెజ్కేల్ గాట్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్ ఇన్ ఎ డ్రీమ్. ఇదే యెహెజ్కేలు పొందుకున్నాడు, అతని యొక్క దర్శనం ఇది. ఈరోజు ఈ సందర్భాన్ని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. త్వరగా ఆలోచన చేయండి. ఒక వ్యక్తి దేవుని దర్శనాలు పొందుకోవాలంటే, ఏమండి యెహెజ్కేలుకే ప్రభు ఇస్తాడా, నాకు ఇవ్వడా? పాలిమాల్ గారికే దేవుని దర్శనాన్ని ఇస్తాడా, మాకు ఇవ్వరా అని మీరు అడిగితే కనుక, మీరు 2 అనుభవాలు గుండా వెళితే కనుక దేవుడు కూడా మిమ్మల్ని దర్శనాలతో నింపుతాడు. దేవుడు కూడా తన జ్ఞానంతో నింపుతాడు. దేవుడు కూడా నీకు దర్శనాన్ని ఇస్తాడు. ఒక వ్యక్తి దర్శనాన్ని పొందుకోవాలంటే, ఒక వ్యక్తి దేవునికి ప్రత్యక్షతలను చూడాలంటే ఆ వ్యక్తి 2 అనుభవాలు గుండా వెళ్ళాలి. ఆ 2 అనుభవాలతో చెప్పిన తర్వాత ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మీకు అందిస్తాను. ఒకటి, ఒక వ్యక్తి దేవుని ప్రత్యక్షతను చూడాలంటే, దేవుని ముఖ దర్శనాన్ని చూడాలంటే, దేవుని స్వరూప దర్శనాన్ని చూడాలంటే ఆ వ్యక్తి పర్వతం ఎక్కే అనుభవాన్ని ఆ వ్యక్తి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈరోజున ఒక సూటి ప్రశ్న, నీకు పర్వతం ఎక్కే అనుభవం ఉందా? ఎంతమంది పర్వతాలు ఎక్కారు? పర్వతాలు ఎక్కలేదని కొండలు ఎక్కామండి అంటారు. కొండలు ఎక్కారా? మన వాళ్ళు చాలామంది కొండ నుంచి వస్తూ ఉంటారు కదా. ఎవరు వస్తున్నారండి? మన యొక్క గుణదల కొండ ఉంది కదండి, ఆ పరిసర ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు కదా. ఈ యొక్క ప్రాంతంలో నేను అప్పుడప్పుడు గృహదర్శనాలకు వెళ్తుంటాను. సో అక్కడ ఈ దెబ్బలు ఉంటాయి కదా కొన్ని, ఏంటవి, గంగిరెద్దుల దెబ్బ నుంచి కొంతమంది వస్తుంటారు కదా. ఆ తర్వాత కొండ మీద చాలామంది వస్తుంటారు. అంటే ప్రతిరోజు ఏమి ఎక్కుతారు వాళ్ళు? కొండలు ఎక్కుతుంటారు. విజయవాడలో ఎక్కువ కొండలు ఉంటాయి మనకు తెలుసు. ఈ కొండల గురించి నేను మాట్లాడట్లా. ఈరోజు పర్వతం ఎక్కే అనుభవం ఒకసారి జనరల్గా మాట్లాడుకుందాం. మనం పర్వతం ఎక్కడం చాలా కష్టం కదండి. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎంతమంది అధిరోహిస్తున్నారు రోజు? చాలా కష్టం, అది ప్రాణాల మధ్యలోనే పోతాయి. టెన్సింగ్ నార్కే అనేటువంటి ఒక స్త్రీ మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది, లేడీ. అంటే ఒక లేడీ కూడా అంత గొప్ప ఆ శిఖరాన్ని అధిరోహించింది, ప్రపంచంలో రికార్డులు మొత్తం మోగించింది టెన్సింగ్ నార్కే. ఇలా చెప్పుకుంటూ పోతే పర్వతాలు ఎక్కడం అనేది చాలా ప్రయాస, చాలా కష్టం, చాలా రిస్కీ కదా. సో ఎక్కడం కష్టమా లేకపోతే దిగటం కష్టమా? ఒక ఫ్లాట్ మైదానం మీద నడవటం ఈజీ కదండి. ఫ్లాట్ మైదానం మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే కొండ ఎక్కడం అంటే చాలా కష్టం, చాలా రిస్క్ ఉంటుంది, చాలా ప్రయాస, చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా క్యాలరీస్ బర్న్ అయిపోతుంటాయి. ఈరోజున పర్వతాన్ని అధిరోహించడం కష్టమే. ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమండి.
సాక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటం చాలా కష్టం. అది ఒక పర్వతం ఎక్కటం లాంటిది. సాక్ష్యాన్ని పోగొట్టుకోవటం, మంచి పేరు కలిగి లేకుండా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఆ పర్వతం నుంచి ఒక రాయిని కిందకి వేసేయటం లాంటిది. అర్థమైందా మీకు? ఒక రాతిని పర్వతాన్ని ఎక్కించాలంటే చాలా ప్రయాసపడాలి. అదే రాతిని కిందకు వదిలేయటం అంటే జస్ట్ ఎత్తు నుంచి జస్ట్ వదిలేస్తే చాలు, అది కింద పడిపోద్ది. నీ జీవితంలో ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోవాలంటే, ఒక దైవజనుడి దగ్గర, దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలంటే చాలా ప్రయాసపడాలి, చాలా కష్టం. అది మంచి పేరును కలిగి ఉండటం. అదే మంచి పేరును పోగొట్టుకోవాలనుకున్నావా, జస్ట్ పర్వతం నుంచి ఒక రాయిని కిందకు వదిలేస్తే ఎంత దొర్లుకుంటూ వస్తుందో, నీ పేరు కూడా అలాంటిదే. అందుని బట్టి మంచి తిమోతితో అంటున్నాడు, తిమోతి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండయ్యా, ప్రేమను మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండు, మంచి పేరును కలిగి ఉండు అని తిమోతితో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఒక మాట నేను చెప్తున్నాను, పర్వతం ఎక్కేటువంటి అనుభవాలు కలిగినటువంటి వారికి దేవుడు తన ప్రత్యక్షతలను కనపరుస్తాడు. God will surely reveal his mysteries those who are having the nature of climbing the mountain. ఎవరైతే మౌంటైన్ ఎక్కేటువంటి అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని ప్రత్యక్షతలను చూస్తారు. ఇఫ్ యూ వుడ్ లైక్ టు సీ ద గాడ్స్ రెవల్యూషన్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ టు హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్లైంబింగ్ ద మౌంటైన్. మౌంటైన్ అనేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. పాస్టర్ గారు పర్వత శిఖరాలు అధిరోహించమన్నారు, అందుని బట్టి ఉదయాన్నే లేచి నేను ఏ కొండ ఎక్కేస్తానో, గొండల కొండ ఎక్కేస్తాను, ఆడ 10 కొండలు ఉన్నాయంటే అక్కడికి వెళ్తాను, లేకపోతే అక్కడ 9 కొండలు ఉంటాయంట అక్కడికి వెళ్తానని కొండల్లోకి వెళ్ళొద్దు. కొండల మీద ఏం జరిగేదంతా వ్యాపారం, అక్కడ ఏమీ లేదు. కానీ ఈ అనుభవం గురించి చెప్తున్నాను. పర్వతం ఎక్కేటువంటి అనుభవం ఏంటంటే మోషే ఏ పర్వతానికి ఎక్కాడు? మౌంట్ సీనాయ్. మౌంట్ సీనాయ్ అనేటువంటి పర్వతానికి ఎక్కాడండి. అబ్రహాము చూడండి, తన జీవితంలో దేవునికి దహనబలి అర్పించడానికి ఏ పర్వతానికి ఎక్కాడు? కమాన్ చర్చ్, స్పీక్ అవుట్. ఏ పర్వతానికి ఎక్కాడు? హోరేబా, మౌంట్ మొరాయా. ఏ పర్వతానికి ఎక్కాడు? మనకు పర్వతాలే తెలియదు ఎవరెవరికి ఏ పర్వతాలు ఎక్కారో. అలాగే అబ్రహాం ఏ పర్వతం ఎక్కాడమ్మా? మోరియా పర్వతం. ఆ తర్వాత మోషే ఏ పర్వతానికి ఎక్కాడు? సీనాయి పర్వతానికి ఎక్కాడు. రైట్. సీనాయి పర్వతానికి ఎక్కిన తర్వాత ప్రభు అయినటువంటి దేవుడు మోషేకి ఇచ్చింది ఏంటి? ఏ రెవల్యూషన్ ఇచ్చాడు? ఏ ప్రత్యక్షతనిచ్చాడు? అక్కడికి వెళ్ళి 40 దినాలు దేవునితో సహవాసం చేశాడండి. నిజంగా దేవునితో ముఖాముఖిగా దేవునితో సహవాసం చేశాడు. కట్టిక ఉపవాసంలో ఉన్నాడు, ఆహారం తీసుకోలేదు, దాహానికి ఏమి వాటర్ తీసుకోలేదు. దేవునితో 40 దినాలు ప్రార్థనలోనే గడిపినటువంటి మోషే దేవునితో సాంగత్యం చేశాడు. తద్వారా దేవాదేవుడి ప్రపంచానికి మోషే ద్వారా, మోషే ధర్మశాస్త్రం దేవుడిచ్చాడు. ఈ ప్రపంచానికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు, రాతి పలకలను ఇచ్చాడు. అంటే గాడ్స్ రెవల్యూషన్స్ ఎప్పుడు పొందుకున్నాడు మోషే? పర్వత అనుభవం, పర్వత శిఖర అనుభవం, పర్వత శిఖర అనుభవం మోషే కలిగి ఉన్నాడు. అందుని బట్టే దేవుని ప్రత్యక్షతలను చూడగలిగాడు, దేవుని యొక్క ముఖ రూపాన్ని చూడగలిగాడు, వెనక నుంచి ప్రభువుని చూడగలిగాడు, దేవుని ప్రత్యక్షతలు రాయగలిగాడు. పంచకాండాలు మోషే రాశాడని చరిత్రలో మనం చూడగలుగుతాం. ఆది కాండం ఎవరు రాశారు? త్రూ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన ప్రత్యక్షతలను బట్టి మోషే రాశాడు. వాస్తవానికి ఆదాము టైంలో ఉన్నటువంటి వాడు కాదు మోషే. ఆదాము టైంలో లేడు. అయినా సరే ఆదాము టైంలో ఉన్నటువంటి విషయాలని కూడా ఎలా రాయగలిగాడు అని అంటే త్రూ ద రెవల్యూషన్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. దేవుడు ప్రత్యక్షతలను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? శిఖర అనుభవం ఉంది కాబట్టి. నీ జీవితంలో శిఖర అనుభవం ఉందా? మనం ఎప్పుడు కూడా మైదానాల్లో ఉండాలనుకుంటాం, కానీ ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో శిఖరాన్ని అధిరోహించాలని ఆశ ఉండదు. మనం ఆన్లైన్ ప్రేయర్లకే రాం, ఒక అరగంట ప్రార్థన చెయ్యం, ఎవరికి స్వార్థ ప్రకటించాలని భారం ఉండదు. కానీ ప్రభువా నన్ను ఉన్నతమైన స్థానానికి చేర్చేయ్యా అని మనం దేవునిలో కోరుకుంటాం. మన జీవితంలో ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, దేవుని సేవకుడితో పాటు కలిసి పనిచేసేటువంటి అనుభవాలు ఉండవు. మన ఇష్టానుసారంగా మనం వెళుతూ దేవుడిని దీవించాలని కోరుకుంటాం. అది ఎలా సాధ్యపడుతుంది? దేవుడు తన ప్రత్యక్షత నీకు ఇవ్వాలంటే, దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఆయన చేతుల్లో ఒక ఉగ్రంగా నిన్ను మార్చాలి అంటే, ఆయన చేతిలో బలమైన సాధనంగా నువ్వు వాడబడాలంటే, ఒక గొడ్ర వలె దేవుని చేతిలో ఉండాలంటే ఏమంటే శిఖర అనుభవం ఉండాలండి. ఎన్నో గంటల ప్రార్థన, దేవునిలో కనిపెట్టేటువంటి అనుభవం, దేవుని చిత్తాన్ని జరిగించడం అనుభవం. ఎన్నో రాత్రులు ఈ యొక్క దేవుని సన్నిధిలో నా యొక్క సమయాన్ని గడిపాను ప్రార్థనలో. అయ్యా నీ చిత్తాన్ని బయలుపరచయ్యా, సంఘాన్ని ఉజ్జీవపరచయ్యా, సహకారం మీరు లేపండి అయ్యా,
అని ఎన్నో రాత్రులు దేవుని సన్నిధిలో మొర్రపెట్టిన అనుభవాన్ని బట్టి దేవుడి పరిచయం ఎంతగా దీవించాడు, ఆస్వాదించాడు. శిఖర అనుభవం, పర్వత శిఖర అనుభవం, పర్వతాన్ని ఎక్కేటువంటి అనుభవం. రెండోదిగా మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులైనటువంటి ఆంతరంగిక శిష్యుల్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? రూపాంతర పర్వతం మీద తీసుకెళ్ళాడు. రూపాంతర పర్వతం మీదకి ఎక్కారు కాబట్టి వారు ఏలియాను, ఆ తర్వాత మోషేను చూడగలిగారు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడో మరణించినటువంటి ఏలియా మరణం చూడకుండా దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు అనుకోండి, మోషే అయితే మరణించాడు. వీరిద్దరూ కూడా మరలా రూపాంతర కొండ మీదకి వచ్చారు. వాళ్ళు రూపాంతరం మీద కొండకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు రూపాంతర పర్వతం మీద, రూపాంతర కొండ అనుభవం మీద వారిని చూపించగలిగాడు, వారు చూడగలిగారు. ఒక గొప్ప దైవ దర్శనాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు పొందుకోవడానికి కారణం ఏంటి తెలుసా? శిఖర అనుభవం, పర్వత శిఖర అనుభవం. ఇంకో ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను. ఈ యెహెజ్కేలు కూడా తన జీవితంలో ఈ దేవుడు ఆ లోయ అనుభవంలోకి తీసుకెళ్లే ముందు, ఆ లోయలో ఎముకలను చూపించక ముందు, ఈ యొక్క యెహెజ్కేలును కూడా దేవాదేవుడు కొండ శిఖరం మీద తీసుకెళ్ళాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది కొండ శిఖరాన్ని చేరాలని ఇష్టపడుతున్నారు? ఆత్మీయంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలండి. నేను ఈ ప్రార్థనా జీవితం కాదు, ఇంకా నా జీవితంలో ఇంకా ప్రార్థన అనుభవం కావాలి. దేవుని యొక్క వాక్యం నుండి అనేకమైన విషయాలు నేను నేర్చుకోవాలి. ప్రభువా, నీ యొక్క లేఖనాల్లో, నీ యొక్క వాక్యంలో ఉండే ఆశ్చర్యకరమైన సంగతులు ఎరిగినట్లు నా కనులు తెరవచేయ్యా అని ప్రభుత్వంలో ఒక ఆశ ఉందా నీకు? దేవుని చేత వాడబడాలి అంటే ఆషామాచి వ్యవహారం కాదు. దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడాలంటే నువ్వు లోకం నుంచి ప్రత్యేకించబడకుండా దేవుడు నిన్ను వాడుకోలేడు. లోకం నుంచి వేరు చేయబడకుండా దేవుడు నిన్ను వాడుకోలేడు. నాకు అది కావాలి, ఇది కావాలనుకుంటే రెండూ కానిటువంటి పరిస్థితుల్లో ఉండిపోతావు. రోజున దేవుడు నిన్ను వాడుకోవాలి, అభిషేకించాలి, నీ నోటికి బోరగా దేవుడిని వాడుకోవాలంటే, నీ మాటకు శక్తి రావాలంటే, నువ్వు పలుకుతున్న మాటను దేవుడు స్థిరపరచాలి అంటే నువ్వు పర్వత శిఖర అనుభవంలోకి రావాలి. ప్రార్థన, దేవునితో వ్యక్తిగత సంబంధం, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం, పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉండటం, దేవుని చిత్తానికి లోబడి దాని ప్రకారం జీవించేటువంటి వారు దేవుని సన్నిధిలోంచి దేవుని ప్రత్యక్షతను వారు చూడగలుగుతారు. పరలోకం నుంచి మోషే, ఏలియాలు వచ్చారండి. నిజంగా దైవ దర్శనాన్ని ప్రభువు చూడగలిగాడు. ఎంతో బలాన్ని, ఎంతో శక్తిని వారు పొందుకోగలిగారు. దేవుని సేవలో ఎంతగానో పురుకొల్పడ్డారు ఆంతరంగిక శిష్యులైనటువంటి పేతురు, యోహాను, అంద్రేయ. నా ప్రియ దైవ జనాంగమా, నీ జీవితంలో కూడా ఈ అనుభవంలో నువ్వు రావాలి.